హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. అన్ని దానాల కంటే అవయవ దానం ప్రాధాన్యమైంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రోడ్ యాక్సిడెంట్స్ వలనో మరి ఇతర కారణాల వలనో చాలామంది కూడా బ్రెయిన్ డెడ్ అయిపోయి వారు మరణానికి దగ్గరలో ఉన్నప్పుడు వాళ్ళు వారి యొక్క అవయవాలని దానం చేసి మరికొంతమందికి జీవితాన్ని ఇవ్వడమే కాకుండా వాళ్ళ ఇళ్లల్లో సంతోషాన్ని కూడా నింపుతూ ఉంటారు. అయితే ఈ విధంగా చాలామంది కూడా అవయవ డోనర్స్ చాలామంది ఇళ్లల్లో సంతోషాన్ని నింపుతూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈరోజు నేషనల్ డోనర్స్ డే సందర్భంగా తిరుపతిలోని టీటీడీ అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వారు డోనర్స్ అంటే అవయవ దాన అవేర్నెస్ అంటే అవగాహన ప్రోగ్రామ్ని అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనతో పాటు కొంతమంది డోనర్స్ ఉన్నారు. వారితో మాట్లాడి వారి యొక్క ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మామూలుగా అంటే చాలామంది కూడా అపోహలు ఉంటాయి అవయవ దానం ఇవ్వడానికి. కానీ మీరు ఈ మల్టీ ఆర్గాన్ డొనేషన్ దానికి మీరు ప్రోత్సహించి మీ యొక్క ఫ్యామిలీ నుండి సో మీరు ఇలా చేశారు. దానికి సంబంధించి మాట్లాడండి. నమస్తే అండి. మా అబ్బాయి యాక్సిడెంట్‌లో చనిపోయాడు. చనిపోయిన తర్వాత బ్రెయిన్ డెడ్ అని ఖచ్చితంగా చెప్పేశారు. బ్రెయిన్ డెడ్ అని చెప్పిన తర్వాత ఇంకా ఎలానో బతకడని తెలిసిన తర్వాత మేము నలుగురిలో బతుకుంటాడనే ఒక చిన్న దీంతోనే మేము ఈ డెసిషన్ తీసుకున్నాము. ఆహ్, మా మా ఇంట్లో లేకపోయినా మా అబ్బాయి నలుగురిలో బతుకున్నాడని గట్టిగా నమ్ముతా ఉన్నాము. అందుకని ఆ డెసిషన్ తీసుకున్నాం. సో నిజంగా ఇది గ్రేట్ థింగ్. అంటే చాలా మంది కూడా ముందుకు రారు. చాలా తక్కువ మందికి వస్తారు ఇలాగ ఆర్గాన్ డొనేషన్ చేయాలని. సో అంత కష్టంలో ఉండి కూడా మీరు ఈ విధంగా ముందుకొచ్చి మరికొంతమందికి జీవితాన్ని ఇవ్వాలని ఒక ఇంటెన్షన్‌తో మీరు ఇలా చేశారు. నిజంగా గ్రేట్ థింగ్ సార్. సో ఇంకా మీరెవరికైనా ఏదైనా చెప్పాలనుకుంటే ఇలాంటి ఏదైనా ముందుకొచ్చి చేయాలనుకుంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నా విన్నపం ఏమంటే హెల్మెట్ వాడండి. ఒకవేళ ఇన్ కేస్ మరణించేసిన తర్వాత కూడా అవకాశం ఉంది మనకంటే ఖచ్చితంగా అందరూ ఆర్గాన్స్ డొనేట్ చేయడానికి ముందుకు రండి. ఇది మా కుటుంబం నుంచి మేము కోరుకుంటా ఉండేది కూడా. థ్యాంక్ యూ సార్. హలో అండి. హాయ్. మీరు చెప్పండి. అంటే మీ బ్రదర్‌కి ఇలా జరిగిన తర్వాత ఇలాగ ఆర్గాన్ డొనేట్ చేయాలనుకున్నప్పుడు మీరేమనుకున్నారు? ఫస్ట్ ఏమంటే మా బ్రదర్ మాతో లేదని చాలా బాధగా ఉంది. బట్ 4 మెంబర్స్‌లో బతికే ఉన్నాడని చాలా హ్యాపీగా ఉంది. మాకు ఎలా అంటే ఆర్గాన్ డొనేషన్‌కి ఇంత సపోర్ట్ చేసిన మా సిస్టర్, మా సిస్టర్ చాలా మోటివేట్ చేసినారు. అండ్ అలాగే ఇక్కడ స్విమ్స్‌లో ప్రసాద్ సార్ మమ్మల్ని చాలా మోటివేట్ చేయడం జరిగింది. బట్ ఆ 4 మెంబర్స్‌లో బతికే ఉన్నాడని చాలా హ్యాపీగానే అయితుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సార్, మీరు చెప్పండి. అంటే మీ కొడుకుని కోల్పోయినప్పటికీ కూడా నిజంగా ఆ లోటు తీర్చలేనిది. అయినప్పటికీ కూడా మీ కొడుకు మిగతా నలుగురిలో బతికే ఉన్నారు. సో ఈ విధంగా మీరు ముందుకొచ్చారు. సో దీని పట్ల మీ అంటే చనిపోయాడు కదా కొడుకు. కొడుకు లేదో చూడవచ్చు. నలుగురిలో చూడొచ్చు అవును. అనేసి. ఇప్పుడు వచ్చిన వాళ్ళు చూసాం. హ్మ్. అలాగనే చనిపోయినా నలుగురిలో జీవిస్తున్నాడని ఒక సంతోషంతో జీవిస్తాం. నిజంగా చాలా గొప్ప విషయం సార్. అంటే ఇంత బాధలో కొన్ని అపోహలుంటాయి. అంటే ఇలా ఇవ్వకూడదు. అంటే చనిపోయిన వాళ్ళు ఆర్గాన్స్ ఇలాగ ఇవ్వడం వల్ల మళ్ళీ వాళ్ళు తరువాత దహనం చేసేటప్పుడు ఇలా అవుతుంది. నెక్స్ట్ జన్మలో ఇలా పుడతారని కొన్ని అపోహలుంటాయి. అయినా మీరు ముందుకొచ్చి కూడా ఈ విధంగా చేశారు. దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఎవరికైనా చెప్పాలనుకుంటే? అదే చనిపోతే ఇప్పుడు అవయవాలన్నీ పాచేస్తారు కదా. 10 మందికి ఇస్తే అది ప్రయోజనంగా ఉంటుంది. 10 మందిలో జీవిస్తాడు. కాబట్టి అందరికీ అదే చెప్పేది. ఎవరైనా ఇలా బ్రెయిన్ అయిన వాళ్ళు తిరిగి ఇలా డొనేట్ చేస్తే అది 5 మందిలో జీవిస్తాడు. అది. మీరు చెప్పండి. మీ కొడుకుని ఇప్పుడు కోల్పోయారు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఇప్పుడు బతికే ఉన్నారు. ఎందుకంటే చాలా మందికి మీరు మీ కొడుకు యొక్క అవయవాలను దానం చేసి వాళ్ళలో మీ కొడుకుని చూసుకుంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? సంతోషం అనిపిస్తుంది మేడం. బాధ ఉన్నా కూడా కన్న తల్లి కదా మేడం. అవును. నలుగురిలో ఉన్నాడంటే నాకు సంతోషం మేడం. మేము కష్టంలో ఉన్నా కూడా వాళ్ళు సంతోషంగా ఉన్నారంటే నాకు సంతోషమే మేడం. వెంటనే మేము కూలి చేసి సాకినాం. పేద కుటుంబం మాది మేడం. అది పిల్లల్ని సాకినాను. నా బిడ్డ ఈరోజు లేకపోయినా కూడా మా మధ్యలో నలుగురిలో ఉండాలని సంతోషిస్తున్నాం మేడం. ఓకే. హలో అండి. మీ నేమ్? రమ్య. ఓకే. రమ్య గారు, అంటే మీరు ఒక నర్సింగ్ స్టూడెంట్ అయ్యుండి కూడా అంటే ఈ విధంగా చాలా తక్కువ మంది అంటే స్ఫూర్తిదాయకంగా ఉంటారు. సో మీరు ముందుకొచ్చి ఇలాగ మీరు 10 మందికి హెల్ప్ అంటే మీ ఆర్గాన్స్ మీ బ్రదర్ యొక్క ఆర్గాన్స్ అంత కష్టంలో ఉండి కూడా వెళ్ళాలి మిగతా వాళ్ళకి అది జీవితం అవుతుందని ఆలోచించి ఆ టైంలో మీరు ఆ డెసిషన్ తీసుకొని మీ ఫ్యామిలీకి మీరు ఒప్పించడం జరిగింది. సో దీని పట్ల మీరు ఏం చెప్తారు? నిజంగా ఇది చాలా గొప్ప విషయం, గర్వించదగ్గ విషయం. సో మీరేం చెప్తారు? అంటే మేము మా బ్రదర్‌ని లాస్ చేసుకున్నాం మేడం. ఆ పెయిన్ మాకు తెలుసు. అలాంటి పెయిన్ లేకుండా ఒక 4 మెంబర్స్ సర్వైవ్ అవుతున్నారంటే మాకు ఆ ఆనందం చాలని చెప్పి, అదే కాకుండా ఒకవేళ మా అన్న ఆ టైంలో రెస్పాండ్ అయ్యే ఛాన్స్ ఉండి, ఇంకా లేదంటే తను కూడా అలానే రియాక్ట్ అయ్యేవాడు. తన ఆర్గాన్స్ నుంచి తను హార్ట్‌ఫుల్‌గా ఇచ్చేవాడు. కాబట్టి ఆ థాట్‌తో మేము ఇలా ప్రొసీడ్ అయ్యాం మేడం.
సో మీరు ఒక నర్సింగ్ స్టూడెంట్. సో ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా మందికి అంటే మనలాంటి యంగ్ వాళ్ళు అవేర్‌నెస్ క్రియేట్ చేయాలి. సో దాని పట్ల మీరు ఏం చెప్తారు? అది ఆర్గాన్స్ మనతో పాటు ఇది అవ్వకుండా ఇంకొక నలుగురికి యూజ్ అయ్యేలాగా మనం మోటివేట్ చేసి, మనం మన ఫ్యామిలీని కన్విన్స్ చేసుకొని, ఇది చేసుకుంటే ఇంకా ప్రాసెస్ బావుంటుంది. హాయ్. నీ పేరేంటి? This is Bashita from grade 10 ఓకే. in SR Prime School. ఓకే. అంటే మీ మదర్ ఇలా ఆర్గాన్ డొనేట్ చేశారు. సో ఏం జరిగింది? ఎలా ఇన్సిడెంట్ జరిగింది? That was on Feb 12. Uh, my mother was a teacher. In their school, exams is there. That was last day, 3 days exam. Last day practicals. My mother was already ready. She was getting hurry burryly to go to school, and she needs to give practice to their students. In that, she was very busy and she didn't wear helmet also. In road accident she fell down. Immediately she got bread, that will happen bread dead, and nothing is there. If any part in our body we can replace, either kidney, whether heart, lung, anything, but the neuron was very uh, it was we should use that. It is a delicate part. We can't do anything if neuron dead, and if we keep a lack of money also we can't replace the neuron. Doctor says that, and we decided to do organ donation. Someone requested to do, and my family members agreed to donate the organ. If my mother already expired, there is no any use with my mama body parts, then she needs to give someone also, no? It was waste. If we give to someone, they will be good kada. So we donate my mama organs to someone. Thank you. ఇంత చిన్న వయసులో కూడా చాలా గొప్పగా ఆలోచించి మీ మదర్ ఆర్గాన్స్ వేరే వాళ్ళకి ఇచ్చినందుకు వాళ్ళు అంటే వేస్ట్ అయిపోకుండా వేరే వాళ్ళు కూడా బతుకుతారు కదా అని ఇంత ఉద్దేశంలో ఇంత చిన్న పిల్ల అయ్యిండి కూడా నువ్వు చాలా గ్రేట్గా ఆలోచించావు. సో ఎవరికైనా చెప్పాలనుకుంటే ఇలా ఇంత రోడ్ యాక్సిడెంట్స్లో చాలామంది ఇలాగ ప్రాణం కోల్పోతూ ఉంటారు, వాళ్ళకి ఏమైనా సజెషన్ ఇవ్వాలనుకున్నా, లేదంటే ఈ ఆర్గాన్ డొనేషన్స్కి ఎవరైనా ఇలా బ్రెయిన్ డెత్ వాళ్ళు ఉండి కొన్ని ఉంటాయి వాళ్ళకి భయాలు, అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలి? In traffic, the traffic police should be strict. He needs to check they are in alcohol or a normal position, and must and should they should wear helmet. They are not supposed to drink and drive. They are not supposed to use mobiles while riding, and both riding passengers and another passengers both should wear helmet. These such type of conditions are going in cities Hyderabad and Bangalore, but our polices are not strict. I thought they should be very strict and check. థ్యాంక్ యూ. అంటే ఇంత చిన్న వయసులో ఇంత స్ట్రాంగ్గా ఆలోచించి ఇంత బాగా మాట్లాడావు. సో చాలా మందికి కూడా స్ఫూర్తిదాయకంగా అనిపిస్తుంది నువ్వు ఇంత స్ట్రాంగ్ ఉన్నావు. సో నువ్వు ఇంకా ముందు కూడా ఇంకా స్ట్రాంగ్ ఉండి ఇంకా మంచి భవిష్యత్తు నీకు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. సో చూసారు కదా, ఈరోజు ఈ యొక్క ఆర్గాన్ డోనర్స్ మనతో ఉన్నారు. వాళ్ళ యొక్క మాటలు చెప్పారు. అంటే వాళ్ళ యొక్క ఎవరైతే కుటుంబీకులు మరణించారో వాళ్ళతో లేకపోయినప్పటికీ కూడా వేరే వాళ్ళ ద్వారా వాళ్ళు బ్రతికే ఉన్నారని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఇలాగా అపోహలతో ఉంటారో ఆర్గాన్ డొనేట్ చేస్తే ఇలా ప్రాబ్లం అవుతుంది, లేకపోతే ఇంకేదో అపోహలతో ఉన్న వాళ్ళకి కూడా అలా కాదు, మనము ఒకవేళ మరణించినప్పటికీ కూడా వేరే వాళ్ళకి ఇవ్వచ్చు, వాళ్ళ ఇంట్లో సంతోషాన్ని నింపొచ్చు అనే ఉద్దేశంతో వారు మనతో చెప్పడం జరిగింది. సో కీప్ వాచింగ్ సుమన్ టీవీ.